దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తన గ్రంథం 20 అధ్యాయం 4వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని అత్యంత ప్రేమగా ప్రేమించి మనల్ని అనుక్షణం కాపాడుతున్న ప్రభువు తన అద్భుతమైన వాగ్దానం ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. మనకి చక్కటి వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నారు. అది మీరు మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసించినట్లయితే మీ జీవితంలో అది నెరవేరుతుంది. మనకు తెలియకుండానే ఎన్నోసార్లు మనం ఎంతో అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మనకి ఆపద సమయం వచ్చినప్పుడు ఒక ఆశ్రయదుర్గంగా ఉంటూ కన్నీటితో ఆయనకి ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకి జవాబును అనుగ్రహిస్తున్నాడు. అటువంటి ప్రేమ కలిగిన ప్రభువుని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులు. ప్రియమైన సహోదరులారా, కొంతమంది వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి గర్విస్తారు. కొంతమంది వారికి ఉన్నటువంటి డబ్బుల్ని బట్టి, వారికి ఉన్న బంగారాన్ని బట్టి, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి, వారికి ఉన్న అందాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. కానీ కీర్తనల గ్రంథం 20 అధ్యాయం 7వ వచనంలో ఈ అద్భుతమైన మాటని మనకు వివరిస్తున్నారు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని చెప్తూ ఉన్నారు. ఎంత గొప్ప మాట ప్రియ సహోదరులారా! వాటన్నిటిని అనుగ్రహించేటటువంటి పరిశుద్ధుడైన దేవుని నామాన్ని బట్టి మనం గర్విస్తే అవన్నీ మనకు వస్తాయి. మనం ఆపద సమయంలో రక్షించబడాలన్నా, మనకి రక్షణ కావాలన్నా, పవిత్రమైన జీవితం మనం గడపాలి అన్నా, ఆ గడపడానికి కావాల్సినటువంటి శక్తిని మనం పొందుకోవాలి అన్నా దేవుని నుండి మాత్రమే వస్తుందని మనం గ్రహించాలి. ప్రియమైన సహోదరులారా, మీరు ఎన్నో సందర్భాలలో ఎంతోమందిని సహాయం అడిగి వెనుదిరిగి ఉంటారు, నిరాశతో, నిస్పృహతో. కానీ మీరు దేవుని దగ్గరికి విశ్వాసంతో వచ్చినప్పుడు మీరెన్నడూ కూడా వెనుదిరగడం, నిరుత్సాహపడడం చూడరు. ఆయన మేలులు ఒక్కోసారి మన జీవితంలో జరగడానికి ఆలస్యమైన ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఆయనకి మొరపెట్టుకుంటే, కన్నీటితో ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా వాటిని మనకు అనుగ్రహిస్తాడు. నిత్యమైన సంతోషాన్ని మన జీవితాల్లో దేవుడు ఇస్తాడు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు నీ కోరిక ఏదైనా కానీ, ఎన్నో సంవత్సరాల నుండి ఒక చక్కటి గృహం కట్టుకోవాలనుకున్నా, వివాహ విషయంలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉన్నా, అప్పుల విషయంలో అప్పులు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ప్రలోభ పెడుతూ ఉన్నా, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో సందిగ్ధంలో పడి అవమానంతో, నిరుత్సాహంతో ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపి ఎంతో అవమానాన్ని, భారాన్ని మోస్తూ మీ భారం అంతా కూడా ఎవరికి చెప్పుకోవాలో, దాన్ని ఎలా తొలగించుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈనాడు చాలామంది బిడ్డలు బాధను అనుభవిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా గొప్ప శుభవార్త. దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలని చేయబోతూ ఉన్నాడు. మీరు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకొని, ఆయన మనకి ఉపదేశించినటువంటి శాసనాలని అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు మనకి అండగా ఉండడమే కాకుండా మన జీవితంలో ఏది లోటుపాట్లుగా ఉన్నా వాటన్నిటినీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. మన యొక్క లోట్లన్నిటినీ కూడా తీర్చేటటువంటి మహా గొప్ప దేవుడు ఆయన. అటువంటి పరిశుద్ధుడైన దేవునికి మనం ఆరాధించేటప్పుడు మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ని ఆరాధించాలి. అటువంటి మహద్భాగ్యాన్ని మీరందరూ పొందుకోవాలని, అలాగే దేవుణ్ణి మీరందరూ ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ పాపలోకంలో మేము జీవిస్తున్నప్పటికీ తండ్రి ఎన్నో ప్రలోభాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు మాకు ఎదురవుతూ ఉన్నాయి ప్రభా. వాటన్నిటినీ కూడా అధిగమించి మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని స్తుతించి, పరిశుద్ధత వైపు మేము అడుగులు వేసి విశ్వాసంలో, ఆత్మీయతలో అభివృద్ధి చెందులాగిన మీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా
మీరే ఆశీర్వదించండి. వారి విశ్వాస జీవితంలో కుడి పక్కకే కానీ ఎడమ పక్కకే కానీ తొట్టిల్లకుండా మీ కృప చూపించండి. వారి యొక్క పాదం తొట్టిల్లకుండా సన్మార్గంలో వారిని నడిపించండి. మీ కృప, మీ దయ మీ బిడ్డలకు అందరికీ దయచేయండి. చక్కటి ఆరోగ్యం దయచేయండి. మంచి ఆరోగ్యంతో మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని కనపరుచుకునే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ దయచేయండి. ఎంతమంది ప్రభా నిస్వార్థని ప్రకటించాలని ఆశపడుతూ ఉన్నారు, వారందరికీ కావాల్సినటువంటి శారీరక బలాన్ని, మానసిక బలాన్ని, ఆర్థికపరమైన శక్తిని వారికి అనుగ్రహించమని, నశించిపోతున్న అనేక ఆత్మలను రక్షించే గొప్ప కార్యాన్ని చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయం చేయమని సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి సమస్యని తొలగించి విశ్వాసంతో నీకు మొరపెట్టుచుండగా వారి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని, మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామమున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగు వాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.